సంవత్సరాలు జయంతి ఉత్సవాలు అంబేద్కర్ గారికి మనం చేస్తున్నాం. ఇది చేసినప్పుడు మనం కొత్తగా ఇదే కాకుండా మనకంటే ముందు పార్లమెంట్ సమావేశాలు అయ్యాయి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పార్లమెంట్లో అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒక భక్తి భావంతో, ఒక పవిత్రమైన భావంతో అక్కడ నివాళులర్పించడమే కాకుండా రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకుపోవాలని ఒక నిర్ణయం చేశారు. అలాంటి సందర్భంలో మనం ఇప్పుడు సమావేశమయ్యాం. మనం సమావేశమైనప్పుడు మనం కూడా ఈ యొక్క అంబేద్కర్ గారి యొక్క 125వ జయంతి ఉత్సవాలను జరిపి ఈ అసెంబ్లీలో ఘనమైన నివాళులు అర్పించడమే కాకుండా ప్రజల్లో కూడా ఈ స్ఫూర్తిని తీసుకుపోవాలి, ప్రజలను కూడా చైతన్యవంతులు చేయాలి అనే కార్యక్రమానికి మనం నాంది పలికాం. అయితే అధ్యక్ష, ఇదే హౌస్లో మీరు బీఏసీలో చూశారు. బీఏసీలో నేనే ప్రపోజ్ చేశాను. మొదట ప్రపోజ్ చేశాం. రాజుగారు కూడా ఉన్నారు బీజేపీ తరఫున ఫ్లోర్ లీడర్గా. మేము ప్రపోజ్ చేసినప్పుడు 2 మెంబర్లు ఎవరైతే వచ్చారో వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఇదే విధంగా చేయమని చెప్పి అక్కడ చెప్పారు. చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చి ఏ విధంగా ప్రవర్తించారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. నేను అక్కడ కూడా చెప్పాను మేము స్టేట్మెంట్ ఇస్తామని. అదే మరి హౌస్లో కూడా నిన్న మాట్లాడుతూ నేను ఈ చర్చ ప్రారంభిస్తూ మేము స్టేట్మెంట్ ఇస్తాం, మీరు చర్చించండి, మీకు ఎంత కావాలో టైం తీసుకొని మీరు చర్చించమని నేను కూడా అప్పీల్ చేశాను. మెంబర్స్ చాలామంది అప్పీల్ చేశారు, మీరు కూడా అప్పీల్ చేశారు. అదే మరి రాజుగారు అయితే మీరు ఎంత టైం ఇస్తారు ఒక క్లారిటీ ఇమ్మంటే మీరు ఎంతైనా సరే అన్లిమిటెడ్ టైం మీరు తీసుకోండి, మీరు మాట్లాడండి, మధ్యాహ్నం లంచ్ అరేంజ్ చేస్తాను, సాయంత్రం వరకు మీరు మాట్లాడమని చెప్పి పదే మీరు విజ్ఞప్తి చేశారు. అంటే అధ్యక్ష, ఇక్కడ నేను మళ్ళీ కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ చర్చ అయిన తర్వాత మీరు ఆ సబ్జెక్ట్ తీసుకోండి, మేము కూడా సిద్ధంగా ఉన్నాం. అన్ని విషయాలు కూలంకుషంగా చర్చించి ఎవరైనా సరే అలాంటి చర్యలకు పాల్పడిన వారిపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సందర్భంలో నేను చెప్తాను అధ్యక్ష. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు బాధ ఏంటంటే ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని ఏ విధంగా అపవిత్రం చేశారు, రాజకీయాల్లో ఏ విధంగా కలుషితం చేశారనేది మాత్రం చాలా బాధేస్తుంది. ఇది ఎక్కడా జరగని సంఘటన. అలాంటి సంఘటన పట్ల నేను చాలా బాధపడుతూ చాలా తీవ్రంగా ఖండిస్తూ ఏదేమైనా ప్రజలకు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఇలాంటి కార్యక్రమాన్నే వీళ్ళు ఈ విధంగా చేయగలిగారంటే ఏ విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు, ఏ విధంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడుతున్నారు అనేది చాలా ముఖ్యం అధ్యక్ష. ఆ విషయం ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానీకం కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా, ఒకసారి ఆలోచించాల్సిందిగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు అధ్యక్ష బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మనం అందరం ఆలోచిస్తే అధ్యక్ష, ఈరోజు 125వ జన్మదినోత్సవాల్ని మనం జరుపుకుంటున్నాం. పార్లమెంట్లో అయితే 2 రోజులు సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఇంకొక పక్కన ఆయన రాసిన రాజ్యాంగం చూస్తే ప్రపంచం మొత్తం అభినందించే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఆయన జీవితాన్ని కూడా ఒకసారి చూస్తే అధ్యక్ష ఎంత స్ఫూర్తిదాయకం అంటే ఆయన చేసిన పనులే కాకుండా ఆయన జీవితం కూడా ఒక స్ఫూర్తిదాయకం. మహారాష్ట్రలో కొంకణ్ అనే ప్రాంతంలో రత్నగిరి జిల్లా అంబవడే గ్రామంలో పుట్టారు. రామోజీ అనే ఆయన మాలోజీ మహారాజ్ సైన్యంలో అహల్దార్గా పనిచేసేవాడు. రామోజీ భార్య పేరు భీమాబాయ్. అదే మరిగా దశ వీరి యొక్క జాతి కూడా చూస్తే మహర్ జాతి. ఇది షెడ్యూల్ కులాల్లో ఒక జాతి. అయితే ఈ జాతికి నీతికి, నిజాయితీకి, వీరత్వానికి, పరాక్రమానికి పెట్టింది పేరు. అదే మరిగా దశ ఈయన సుబేదార్ అంటారు సైన్యంలో. రామోజీ కొంతకాలం ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు. అదే మరిగా దశ ఈయన ఆ రోజుట్లో అయితే ఈయన 14వ సంతానం. 1891లో ఏప్రిల్ 14న 14వ సంతానంగా ఆయన పుట్టారు.
తండ్రి అయితే ఎప్పుడూ అనుకునేవాడు బాగా చదివించాలనే పట్టుదలతో ఉండేవాడు. 6 సంవత్సరాల వయసులోనే తల్లి చనిపోవడం, అన్నలు అక్కల ఆదరాభిమానాలతో పెరగడం. ఇంకొక పక్క మీరు చూస్తే దిశ 1900 మొదటి తరగతి ఇంగ్లీష్ నెంబర్ 7 మొదటి తరగతి ఇంగ్లీష్లో నవంబర్ 7, 1900 చేరాడు. పాఠశాలలో చాలా అవమానాలు భరించాడు. 4వ తరగతి 1904లో పాస్ అయ్యాడు. అప్పట్లో చిన్న వయసులో వివాహాలు జరిగేటివి. 1905లో ఆయనకు వివాహం జరిగింది. ఆయన వయసు అప్పుడు 14 సంవత్సరాలు. ఆ తర్వాత మెట్రికులేషన్ 1908లో పాస్ అయ్యాడు. 12లో BA పాస్ అయ్యాడు. 13 ఫిబ్రవరి 2న తండ్రి మరణించాడు. అప్పుడు భీమరావు వయసు 22 సంవత్సరాలు. 14 సంవత్సరాలు తల్లి మరణించింది. 22 సంవత్సరాలు తండ్రి మరణించాడు. ఆయన 14వ సంతానం. ఆత్మవిశ్వాసానికి మారు పేరు అంబేద్కర్ గారు. అందుకని మీరు చూస్తే 1913 జూలై 4న బరోడా మహారాజ్ సహాయంతో అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయానికి వెళ్ళి అక్కడ PhD చేశాడు. రోజుకు 18 గంటలు కష్టపడ్డాడు. అంతేకాకుండా ఆయన చూస్తే దిశ ఒక పొలిటికల్ లీడరే కాకుండా ఒక ఇంటలెక్చువల్. ఆయన చూస్తే చరిత్ర, సాంఘిక శాస్త్రం, మానవ శాస్త్రం, మనోవిజ్ఞానిక శాస్త్రం, అర్థశాస్త్రం, తత్వశాస్త్రం ఇవన్నీ కూడా చదివాడు. అదే మరి 2 సంవత్సరాల్లో విశ్వవిద్యాలయంలో చేరిన 2 సంవత్సరాలకే MA పాస్ అయ్యాడు. కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి PhD తీసుకున్నాడు. లండన్లో న్యాయశాస్త్రం, అర్థశాస్త్రం చదివాడు. అంతేకాకుండా బరోడా మహారాజ్ దగ్గర ఉద్యోగం చేస్తూ ఎన్నో అవమానాలని తోటి ఉద్యోగులతో భరించాడు. అందుకనే ఆయన 1919లో మూక్ నాయక్ అనే పత్రిక ప్రారంభించాడు. దళిత జాతి విముక్తి కోసం ఈ పత్రిక నడిపాడు. మూక్ నాయక్ అంటే మూగవాళ్లకు నాయకుడని అర్థం. ఆ రోజుట్లోనే ఆయన ఎంత ప్రగాఢంగా దీన్ని ఏర్పాటు చేశాడో ఒక ఉదాహరణ మాత్రం. అదే మరిగా మళ్ళీ 1920లో జూలైలో తిరిగి లండన్కి వెళ్ళాడు. అక్కడ చూస్తే ఆ దేశ లైబ్రరీలో ఎన్ని పుస్తకాలు ఉంటే అన్ని పుస్తకాలు అధ్యయనం చేసి ఆయన మొత్తం ఒక ఇంటలెక్చువల్గా తయారు చేయడం కోసం ప్రపంచంలో ఉండే సమస్యలన్నీ అధ్యయనం చేసి నిమ్న జాతుల ప్రగతి కోసం న్యాయవాదిగా అంబేద్కర్ గారు బొంబాయిలో స్థిరపడ్డారు. అధ్యక్ష అంటే జీవితాంతం ఏ విధంగా కష్టపడడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రం. అధ్యక్ష ఆయన ఇంకొకసారి చూస్తే బొంబాయి యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్ మరియు పొలిటికల్ సైన్స్ డిగ్రీ కూడా తీసుకున్నాడు. సాయాజీరావు గైక్వాడ్ సహకారంతో 1913లో ఆ రోజు కొలంబియాకి వెళ్ళడం జరిగింది. ఇది కాకుండా దేశ 1917 నాటికే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి డాక్టరేట్ పట్టాను పొందడమే కాకుండా అనేక పుస్తకాలు రాశారు. ద ప్రాబ్లమ్ ఆఫ్ ద రూపీ, ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్ అనే పుస్తకానికి విశేష ఆదరణ వచ్చింది. అయితే ఆ దిశ ఆయన చూస్తే ఆయన చదువుకునే సమయంలో కూడా 2 గ్లాసుల విధానం ఉండడం. ఇంకొక పక్కన చూస్తే ఆయన చిన్నప్పుడు ఎడ్ల బండి కూడా ఎక్కడానికి వీల్లేదు, తరగతిలో సమానంగా కూర్చోవడానికి వీల్లేదు, బావిలో నీరు తీసుకోవడానికి వీల్లేదు, గుడికి పోవడానికి కూడా వీల్లేదు. ఇలాంటి సామాజిక దౌర్భాగ్యాల్ని భరించి అక్కడి నుంచి ఆయనలో రోజు రోజుకు పట్టుదల పెరిగింది. అధ్యక్ష అందుకనే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎలాంటి సమస్యలుంటే నేనైతే జస్టిస్ పున్నయ్య గారిని ఒక కమిషన్ కూడా వేసాం. అధ్యక్ష అప్పటికి కూడా రాష్ట్రం మొత్తం అధ్యయనం చేసి అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తి ఏదైతే ఉందో అవన్నీ అధ్యయనం చేసిన తర్వాత రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం, ఆ స్ఫూర్తితో పనిచేయడం కోసం ఆ రోజు SC/ST కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. మొదటిసారి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం. అధ్యక్ష ఆ కమిషన్ కూడా ఏర్పాటు చేసి చాలా చర్యలు తీసుకున్నాం. అదే మరి అధ్యక్ష ఇంకో పక్కన మీరు చూస్తే ఆయన చేసిన కాంట్రిబ్యూషన్కి బ్రిటిష్ గవర్నమెంట్ ఆ రోజు ఒక అవార్డు కూడా ఇచ్చారు. 1932లో బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ అయితే కమ్యూనల్ అవార్డుని వారికి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం అగ్రవర్ణ, నిమ్న, దళిత,
ముస్లిం, సిక్కు, భారత క్రిస్టియన్స్కి, ఆంగ్లో ఇండియన్స్కి రాజ్యాధికారంలో వాటా కల్పించే స్ఫూర్తిని ఆయన తెచ్చుకోవడం జరిగింది. అదే మరిగా ఆయన కాన్స్టిట్యూషన్ని రాసేటప్పుడు ఎవరున్నారని ఆలోచించినప్పుడు ఆర్థిక, న్యాయ, సామాజిక శాస్త్రాల్లో అంబేద్కర్ గారి దగ్గర ఎవరూ లేరు. అలాంటి రాజ్యాంగాన్ని రాయడం ఒక్క అంబేద్కర్ గారికే సాధ్యమని ఆ రోజు వారికి అప్పచెప్పారు అధ్యక్ష. అదే మరిగా మీరు ఒకసారి చూస్తే ఆయన ఇచ్చినటువంటి ఇది కూడా చూసినప్పుడు సాక్షాత్తు టి కృష్ణమాచారి చేసిన వ్యాఖ్యలు అధ్యక్ష ఇవి. ఆ రోజు వారు చేసింది రాజ్యాంగ రచన ముసాయిదా సంఘంలోని 7 సభ్యుల్లో ఒకరు చనిపోయారు, మరొకరు అమెరికాకి వెళ్ళిపోయారు, ఇంకొకరు రాష్ట్ర వ్యవహారాల్లో ఎడతెరిపి లేకుండా ఉన్నారు, మరో 2 సభ్యుల ఆరోగ్య కారణాల రీత్యా ఢిల్లీకి దూరంగా ఉన్నారు. ఇక మిగిలింది రాజ్యాంగ ముసాయిదా సంఘ అధ్యక్షుడు అంబేద్కర్ మాత్రమే. అందువలన రాజ్యాంగ రచన భారమంతా పూర్తిగా ఆయన ఒక్కరే మోశారు. అంత ఒత్తిడిలోనూ అద్భుతమైన రాజ్యాంగాన్ని రూపొందించేందుకు ఆయనకు మనం అంతా రుణపడి ఉన్నామని సాక్షాత్తు ఆ రోజు రాజ్యాంగ పరిషత్తులో టి కృష్ణమాచారి చేసిన వ్యాఖ్యలు అధ్యక్ష. ఈ వ్యాఖ్యలు చూస్తే ఆయన ఎంత ఎఫిషియెంట్గా పనిచేశాడో అర్థమవుతుంది. అదే మరిగా అధ్యక్ష సామాజిక ప్రజాస్వామ్య సూత్రంతో భారత రాజ్యాంగాన్ని పరిపుష్టి చేయడం ద్వారా అంబేద్కర్ గారు ఈ వ్యవస్థలకు ఒక గట్టి పునాదిని ఏర్పాటు చేశారు. ఇంకొక పక్క చూస్తే అధ్యక్ష రాజ్యాంగంలో చాలా విషయాలు వారు తీసుకొచ్చారు. ఆ విషయాలు మనం ఒకసారి చూస్తే అధ్యక్ష ఈరోజు కూడా సామాజిక స్పృహ లేకుండా కేవలం న్యాయ సూత్రాల అల్లికతో రాజ్యాంగం రూపొందిస్తే దానివల్ల అసమానత చట్టంలో చిక్కుకున్న దేశం నడివడలో గుణాత్మక మార్పు రాదని అంబేద్కర్ గారు గుర్తించారు. అందుకే రాజ్యాంగంలోని 3వ భాగంలో ప్రాథమిక హక్కులకు స్థానం కల్పించారు. ఇది రాజ్యాంగ సంవిధాన నిర్మాతగా అంబేద్కర్ భారత ప్రజలకు అందించినటువంటి పరమాద్భుతమైనటువంటి బహుమతి. అందులో కూడా భవిష్యత్తులో ఎవరి ద్వారా ఆయన పౌరులకు హక్కులకు తూట్లు పడే ప్రమాదాన్ని ముందే పసిగట్టిన అంబేద్కర్ గారు అలాంటి పరిస్థితుల్లో 32,226 అధికరణ ద్వారా న్యాయ సమీక్ష కోరే అవకాశాన్ని కూడా వారికి కల్పించడం జరిగింది. అదే మరిగా హక్కుల పరిరక్షణ కోసం పోరాడి ఆయుధాలుగా నిలిచే ఈ అధికరణలే రాజ్యాంగానికి హృదయం, ఆత్మ అని అంబేద్కర్ గారు వర్ణించారు. అంతేకాకుండా చట్టాలు, విధానాల రూపకల్పనలో రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి కీలక అంశాలుగా ఆదేశిక సూత్రాలకు రాజ్యాంగంలోని 4వ భాగంలో చోటు కల్పించారు. సంక్షేమ రాజ్య ఆవిష్కరణకు ఆదేశిక సూత్రాలను కీలక పునాదిగా అభివర్ణించిన బాబాసాహెబ్ ఆ రకంగా సమున్నతమైన ఆదర్శాలకు నైతికత కట్టుబడి ఉండాల్సిన అవసరాన్ని పాలకులకు గుర్తు చేశారు. సమాఖ్య విధానానికి ఆయన నాంది పలికారు. అందుకే ఆయన మాట్లాడినప్పుడు కేంద్రం, రాష్ట్రం ఏ విధంగా ఉండాలనో రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా ఒక్కొక్కసారి యుద్ధం వచ్చినప్పుడు, ఇలాంటివి వచ్చినప్పుడు దేశం యొక్క భద్రత కోసం ఆ రోజు మీరు చూస్తే కేంద్రానికి అసాధారణమైన పరిస్థితుల్లో పూర్తి హక్కులు కూడా కేంద్రానికి ఇచ్చే విధంగా రాజ్యాంగం రాశారు. లోకల్ బాడీస్ కూడా ఎనలేని అవకాశాలు ఇచ్చి స్థానిక స్వపరిపాలన స్ఫూర్తిని ఏమాత్రం విస్మరించకుండా వారికి కూడా అధికారాలు ఇచ్చిన ఘనత అంబేద్కర్ గారిది. ఇలాంటివన్నీ కూడా ఆ రోజు వారు క్రియేట్ చేయడం జరిగింది అధ్యక్ష. అదే మరిగా ఇంకొక పక్కన మనం చూస్తే ఈరోజు ఆ తర్వాత కొన్ని ఇబ్బందులు కూడా క్రియేట్ అయ్యేట్టుగా ఈ రాజ్యాంగంలో వచ్చాయి అధ్యక్ష. అవి కూడా మనం ఒకసారి చూసినప్పుడు ఈ రాజ్యాంగాన్ని మనం ఒకసారి 1949 నవంబర్ 26న బాబాసాహెబ్ అంబేద్కర్ సారథ్యంలో రాజ్యాంగ పరిషత్ ఢిల్లీలోని రాజ్యాంగ హాల్లో జరిగింది. ముసాయిదా కమిటీ హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రాసిన రాజ్యాంగ ముసాయిదా ప్రతుల్ని అక్కడ ముందు పెట్టడం, దీన్ని భారత ఆనాటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ వారంతా కూడా స్వీకరించి దాన్ని చేశారు అధ్యక్ష. అదే మరిగా రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ యూరోపియన్ దేశాలన్నింటినీ కలిపితే ఎంత జనాభా ఉంటుందో అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న భారతదేశానికి రాజ్యాంగం రూపొందించడం అంటే మాటలు కాదు.
రష్యా మినహా యూరోప్ దేశాలు ఎప్పుడూ ఒక తాటిపై నడవలేదు. అంతకంటే అధిక జనాభా, అది కూడా భిన్న కులాలు, మతాలు, భాషలు, ఆర్థిక స్థితిగతులకు చెందిన ప్రజలున్న భారతదేశం రాజ్యాంగం రూపొందించుకోవడం ఒక చారిత్రాత్మకం అని ఆయన వ్యాఖ్యానించారు. అదే మాదిరిగా 11 నెలలు తర్వాత మీరు చూస్తే అధ్యయనం చేసి 2 ఏళ్ల 11 నెలల 11 రోజుల్లో సుదీర్ఘ కసరత్తు చేసి ఒక ఆదర్శమైనటువంటి, సమగ్రమైనటువంటి, ప్రపంచం మొత్తం మెచ్చుకునేటువంటి ఒక రాజ్యాంగాన్ని ఆయన మనకు అప్పచెప్పారు. 1950 జనవరి 26 నుంచి ఆ రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకుంటున్నాం. ఆ స్ఫూర్తితో దేశ ఇప్పుడు ఇక్కడ మెంబర్లు కూర్చున్నా, స్వేచ్ఛగా మాట్లాడగలిగిన, ఏది జరిగినా, లేకుంటే బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు వచ్చినా ఆయన ఆ రోజు పొందుపరిచినటువంటి రాజ్యాంగం తప్ప ఇంకోటి కాదు. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కొంతమంది విమర్శలు కూడా చేశారు. రాజ్యాంగం రూపొందించుకున్న సమయంలోనే ప్రాచీన భారతీయ విలువలు, మనుధర్మ సూత్రాల స్ఫూర్తికి బదులు బ్రిటన్, అమెరికా, కెనడా తదితర దేశాల రాజ్యాంగంలోని అంశాలే ఇందులో ఎక్కువగా ఉన్నాయని కూడా విమర్శించారు దేశ. కానీ ఒక్క విషయం మనం చూస్తే, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఈరోజు గడిచినటువంటి చాలా రోజులుగా అనేక సమస్యలు కూడా వచ్చాయి దేశ. ఇందిరాగాంధీ గారు అయితే దగ్గర 42 సవరణలు తీసుకొచ్చారు. ఆ సవరణలు కూడా మీరు చూస్తే దేశ స్వార్థం కోసం ఆ రోజు కొన్ని సవరణలు తీసుకొచ్చారు. ఎమర్జెన్సీ లాంటి ఇవి కూడా వచ్చాయి. అయినా కూడా ఇవన్నీ తట్టుకుని ఈ రాజ్యాంగంలో పొందుపరిచిన విధానాల వల్ల భారతదేశం ముందుకు పోగలిగాం. 43, 44 సవరణల ద్వారా తర్వాత వచ్చిన జనతా ప్రభుత్వం ఆ యొక్క అపసవ్యాలన్నీ సరిచేయడంలో కూడా ముందుకు తీసుకుపోయారు. ఇటీవల జస్టిస్ వెంకటాచలయ్య కూడా ఒక ఆధ్వర్యంలోకి ఏర్పడిన రాజ్యాంగ సమీక్ష కమిషన్ ఒకటి వేశారు. వారు కూడా కొన్ని సిఫారసులు చేశారు. ప్రాథమిక హక్కులు, లౌకికవాదం, మానవ హక్కులు, ప్రభుత్వ నిర్వహణ, ఎన్నికల సంస్కరణ వంటి అంశాలపై ఈ కమిషన్ చేసే సిఫారసుల్ని ఇంకా పూర్తిగా అమలు చేయలేదు. అలాంటి సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి అధ్యక్ష. అదే మరిగా అధ్యక్ష, ఈరోజు మనం ఒకసారి చూస్తే ఈయన కూడా ఆ రోజు ఒక నిర్దిష్టమైన ఆలోచనతో ముందుకు పోయారు. జమ్మూ అండ్ కాశ్మీర్ విషయంలో చాలా స్పష్టంగా ఏదైతే 370 అధికరణ ద్వారా ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలన్న ఆలోచనని కరెక్ట్ కాదంటూ దాన్ని వ్యతిరేకించారు. ఇంకొక పక్క యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఉపాధి కల్పన కార్యాలయాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా అంబేద్కర్ గారిది. ఇంకొక పక్కన చూస్తే అధ్యక్ష, వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో కార్మిక మంత్రిగా అంబేద్కర్ గారు కార్మికులపైన పడే పని భారాన్ని చూసిన తర్వాత 12 గంటలు కాదు, వీళ్ళు పనిచేయవలసింది 8 గంటలనే విధంగా వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికోసం కృషి చేశారు, సాధించారు. అదే మరి అధ్యక్ష, దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు కానీ, హీరాకుడ్ ప్రాజెక్టు కానీ, సోన్ నది ప్రాజెక్టు ఏర్పాటులో వారి యొక్క చొరవ, కృషి చాలా ఎక్కువగా ఉంది. అలాంటి ప్రాజెక్టులు సాధించగలిగారు. అదేవిధంగా దేశ 1955లోనే ఆయన బీహార్ను పాట్నా, రాంచీ రాజధానులుగా 2గా విభజించాలని, మధ్యప్రదేశ్ను ఉత్తర దక్షిణ ప్రాంతాలకు విడగొట్టాలని కూడా వారు ఆ రోజు కూడా సపోర్ట్ చేశారు దేశ. అదే మరిగా దేశ ఇంకో పక్కన చూస్తే చాలా దేశాలు ఇటీవల కాలంలో మనం చూస్తున్న దేశ మనతో సమానంగా స్వాతంత్రం వచ్చిన దేశాలు, చాలా దేశాలు ఈరోజు క్రైసిస్లో చిక్కుకుపోయే పరిస్థితి వచ్చింది. కానీ మన రాజ్యాంగంలో పొందుపరిచిన విధానాల వల్ల, అందులో ఉండే ప్రజాస్వామ్య సూత్రాల వల్ల ఇప్పటికి కూడా మనం ఏమాత్రం ఇబ్బంది లేకుండా ముందుకు పోగలుగుతున్నాం దేశ. అదే మరిగా దేశ ఈరోజు అంబేద్కర్ గారు ఎప్పుడూ చెప్పేవారు, అది కూడా మీరు ఒకసారి చూస్తే, మనం రాజకీయ సమానత్వాన్ని సాధించాం కానీ సామాజిక ఆర్థిక జీవితంలో అత్యధికులకు దాన్ని నిరాకరిస్తున్నాం. ఈ వైరుధ్యాన్ని సాధ్యమైన త్వరలో పరిష్కరించకపోతే ఈ అసమానతల కారణంగా బాధలకు లోనయ్యేవారు రాజకీయ ప్రజాస్వామ్య నిర్మాణాన్ని ధ్వంసం చేస్తారని ఆయన హెచ్చరించారు అధ్యక్ష. ఎప్పుడు కూడా అధ్యక్ష ఆయన ఒక మాట చెప్పింది, సమాజంలో అందరికీ సమానత్వం వస్తే తప్ప, అందరికీ అవకాశాలు వస్తే తప్ప, సమాజంలో కొంతమంది అవకాశాలు అందిపుచ్చుకుంటే అది అన్రెస్ట్కి రీచ్ అవుతుంది. దానివల్ల రాబోయే రోజుల్లో వాళ్ళు ఏ దారిలో పోతారో చెప్పలేం. కాబట్టి ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ అనే మాట కూడా
ఆర్థిక అసమానతలను రూపుమాపమని ఆ రోజు ఆయన చెప్పారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు దోషులతో ఉన్న ఫోటో, నిఘా యంత్రాంగం డీజీ ఇంటెలిజెన్స్ దోషులతో మాట్లాడుతూ ఉన్న ఫోటో. జగన్ బాబు ఎవడండి దూడల రాజేష్ బాబు? ఎవడండి రాజేష్ బాబు?